తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఆయన జయంతిని పురస్కరించుకుని పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వలవల బాబీ, వలవల సాయి, పొనకల శ్రీనివాస్, సాధనాల చిన్న, ఉప్పలపాటి మణిదీప్, వలవల గోపి, వలవల ఫణి, ఎరంశెట్టి శివకృష్ణ, ఎరంశెట్టి లక్ష్మణ్, గంటా ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు వంగవీటి రంగా గారి 77వ జయంతి తాలూకా ఆఫీస్ సెంటర్లో రంగా గారి బొమ్మ వద్ద నివాళులర్పించడం జరిగింది. పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని ఆలోచన చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారు కొన్ని దుష్టశక్తులు వారిని ముట్టపెట్టాయి. లేకపోతే ఈ రాష్ట్రానికి ఆయన సేవలు ఎన్నో ఉపయోగపడేవి. అటువంటి మహనీయుని మనం ఈరోజు స్మరించుకుని వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి ఉత్సవాలు ఈరోజు భీమవరంలో చాలా ఘనంగా జరిగినాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన ఆశించిన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకన్నా ఈ మాట, ఆ రోజుల్లోనే ఆయన ఒక సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. విజయవాడ కేంద్రంగా పేదవారి అభ్యున్నతి కోసం పోటపడిన గొప్ప మానవతావాది అయినా. ఆయన ఒక సభ పెడితే ఆయన కోసం ఆ రోజుల్లో సుమారుగా 20 లక్షల మంది అటెండ్ ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద సభ అది. ఆ రోజులో ఒక ఎన్టీ రామారావు సభగా జనం వచ్చేవారంటే దాని తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు కూడా అలా వచ్చేవారు. ఏ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని పోషించాలి, అది బతికించాలని కోరుకున్నాడు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దుర్మార్గం వల్ల ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది, తుదిముట్టించడం జరిగింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఇప్పుడు ఆయన కుటుంబం కూడా మొన్న వంగవీటి రాధా గారు మరి కూటమికి అభ్యర్థులు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారితో పాటు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆయన ఈ యూత్ ఈరోజు భీమవరంలో ఇంతమంది యువకులందరూ కూడా ఇంకా ఆయన మరణించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఇంత గొప్పగా చేస్తున్నారు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఈ యూత్ అందరికి కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంగవీటి రంగా గారు అనే వ్యక్తి ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాకుండా ఆయన పేద బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన కాలంలో ఆయన పేదల గురించి పాటుపడిన విధానం కానీ ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. గతించి ఎంతకాలం అయినా సరే ఈ రోజుకి ఆయన విగ్రహాలు వాడవాడలో వెలుస్తున్నాయంటే ఆయన తక్కువ టైంలో ఏ విధంగా ప్రజాసేవ చేశారనే దానికి ఈ రోజు ఉన్న ప్రజానాయకులందరూ కూడా స్ఫూర్తి పొంది ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన వంగవీటి మోహన్ రంగా చిరస్మరణీయులని ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి అన్నారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకుని ఆకివీడు, మాదివాడ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రంగా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, బొబ్బిలి బంగారయ్య, డివి రమణమూర్తి, గేదెల అప్పారావు, రాధారంగా మిత్రమండలి సభ్యులు నిమ్మల నాగు, పుప్పాల చిన్న, మోటిపల్లి రాసుతో పాటు పట్టణ ప్రముఖులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగా గారు చిన్న వయసులోనే ప్రభుత్వాలని దడదడలాడించేటువంటి మహానీయ వ్యక్తి. చేతిలో రివాల్వర్ ఉండక్కలేదు, కర్ర ఉండక్కలేదు, ఆయన పేరు చెప్తే చాలు అడలెత్తించేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా. విజయవాడ బెంచ్ సెంటర్లో ఆయన పేరు చెప్తే జనం రా అంటే 1000 మంది వచ్చేసేవారు ఒకేసారి. అటువంటి పేరుగాంచినటువంటి వంగవీటి మోహన్ రంగా ఈవేళ రోజు మనం లేకపోవడం కొద్దిగా బాధాకరమే. మేము గత 22 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కుల, మత, వర్గ, పార్టీ అనే సంబంధం లేకుండా అందరూ సహకరించుతున్నారు కనుక మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అలాగే ఈరోజు మహానుభావులందరూ ఒకే గడిలో పడతారు అన్నట్టు అల్లూరి సీతారామరాజు గారి
జయంతి కూడా ఈ రోజే కనుక రాధా రంగా మిత్ర మండలి తరపున ఆయనకు కూడా జయంతి నివాళులు తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆకివీడు మాదివాడ సెంటర్ లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మజ్జిగ చలివేంద్రంలో వేసవి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వర్షాలు కురిసే వరకు అంటే దాదాపు 120-128 రోజులు ప్రతిరోజు దాతలు మాకు 3,000 నుంచి 4,000 రూపాయల మధ్యన సహాయం అందిస్తున్నారు. అలాగే అంటే ప్రతి వేసవి కాలానికి మేము దాదాపు 5 లక్షల వరకు ప్రజల నుంచి డొనేషన్స్ తీసుకుని అదే ప్రజలకి మళ్ళీ పేద ప్రజలకి దాతను తీర్చడం జరుగుతుంది. రంగా గారు అడుగుజాడలో నడుస్తున్న వంగవీటి రంగా మిత్రమండలి అయినటువంటి మన నాగు గారు, రాజు గారు, అలాగే మన చిన్న గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రజల్లోని రోడ్డు సమ్మర్లో వేసవికాలంలో మజ్జిగ ఏర్పాటు చేసి దారంతో వాళ్ళు చూసుకోకపోయినా వెళ్ళిన వాళ్ళని పిలుస్తూ కూడా వాళ్ళ దాహత్వం తీరుస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజున ప్రతి వ్యక్తి పుట్టడం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది. కానీ మరణించిన జీవించే ఉండాలంటే రంగా గారు లాంటి వ్యక్తుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా రంగా గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడం జరిగింది, పేద ప్రజల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆయన జీవితం కూడా నిరంతరం కూడా ప్రజల కోసమే తన ప్రాణత్యాగాన్ని కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి రంగా గారిని జీవితాంతం మన తరాలతో పాటు భావితరాలకు కూడా తెలియజేయాలంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా ఆయన జీవిత చరిత్రను చెప్పడం, ఆయన్ని ప్రజల్లో ఉండేటట్టు చేయడం, ఆయన పట్ల ప్రేమానురాగం చూపించడం, ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈరోజు మన రంగా గారికి మనం నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఇప్పుడు వచ్చే యువతరాలన్నీ కూడా సేవ చేయాలనే మంచి లక్ష్యంతో ఇక్కడ రంగా రాధా మిత్రమండలి సభ్యులు నిమ్మల నాగు గారు కానివ్వండి, పుప్పాల చిన్నా గారు కానివ్వండి, అలాగే మోటిపల్లి రాజు గారు కానివ్వండి, వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బొబ్బుల బంగారయ్య గారికి కానివ్వండి, డివి రామమూర్తి గారికి, అలాగే చైర్మన్ గారికి కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు చిరస్థాయిగా మరి ఈ రోజున నిలబడిపోయారు. అటువంటి వ్యక్తుల యొక్క ఆదర్శ భావాలను పుణిగిపుచ్చుకొని ఈ రోజున రాధా రంగా మిత్ర మండలి సభ్యులైన వారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ అందరికి కూడా స్ఫూర్తిదాయంగా వారు నిలబడ్డారందుకు వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నా. మనం దండలేసి వెళ్ళిపోవడం కాకుండా రంగా ఏవైతే చెప్పాడో ఏవైతే చేస్తాడో అది చేస్తున్నా నిమ్మల్లాగు అంచేత అందరం నిమ్మల్లాగా గజలు పలకాలి. కాబట్టి మరి నిమ్మల్లాగు ఒక ఆలోచనలు ఆయన విధానాలు నాకు నచ్చి వచ్చాను. ఇక్కడికి పొద్దున్న 10 కానీ సాయంత్రం 4 వరకు కూడా మా ప్రజలకు మధ్యకి దాహత తీరుతున్నటువంటి వ్యక్తి మౌన తీరుతున్నాను. భీమవరం అడ్డవంతెన వద్ద క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేశారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, పెనుమత్స రామరాజు క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా మన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు మనకి బ్రిటిష్ వాళ్ళని మరి గడగడలాడించి ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి మోగల్లో జన్మించినటువంటి వ్యక్తిగా, అలాగే మన భీమవరం ప్రాంత వాసిగా ఆయన ఎంతో మరి త్యాగం చేసి మనకి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించడంలో ఎంతో ఆయన త్యాగం చేసి మరి మన్యవీరులందరినీ కూడా తయారు చేసి ఆ రోజుల్లో యుద్ధ పరికరాలు కానీ ఏమీ లేని రోజుల్లో మరి ఆయన అడవులంతా తిరిగి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి మరి బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా మరి బయటకు పంపించడం జరిగింది. ఈ రోజుని మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా ఉన్నామంటే కారణం అటువంటి విప్లవ వీరులు ఉన్నారు కాబట్టి మనం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి బయటకు రాగలిగాం. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా అడ్డవంతెన గల విగ్రహం ముందు మన క్షత్రియ యూత్ అందరూ కలిపి అనారోగ్యవంతులకి ఆర్థిక సహాయం చేయడంతో పాటు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు మనం ఆదర్శంగా తీసుకుని క్రీడావాడు జోలికి వెళ్ళకుండా మన యువత అంతా కూడా ఉన్నతమైన ఆదేశాలతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చే విధంగా బ్రిటిష్ వారిని పారద్రోలి మనందరికీ స్వేచ్ఛావాయువులు కల్పించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన 127వ జయంతి పురస్కరించుకుని
ఇక్కడ ఉన్న క్షత్రియ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. విశేషంగా ఈ రోజున పేదలకు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి కూడా తగినంత ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో సహాయ సహకారాలు పెద్దల ద్వారా అందించడం జరిగింది. ఈ సంఘానికో మన పట్టణానికో లేదా మన ప్రాంతానికో ఏదో ఒకటి చేసుకునే సంఘ ఉపయోగకరమైన పనులు ఏదైనా ఉంటే కనుక చేసుకోవడానికి ఆయన్ని ప్రేరణగా తీసుకుని మన ప్రతిసారి ఇలా కలిసికట్టుగా ఐక్యతగా ఉండటానికి అల్లూరి సీతారామరాజు గారు ఒక మహాశక్తి. ఆయన ఒక ప్రేరణ అవడానికి చాలా ఆనందంగా భావిస్తూ ఈ సంఘం ఈ భీమవరంలో ఉన్న క్షత్రియ యువత అంతా కూడా భీమవరంలో ఉన్న అంటే ఆయన ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అలాగే ఆటవిక జాతుల వారికి సంబంధించిన వ్యక్తి. అలాగా అన్ని వర్గాలు ఏ విధమైన తారతమ్యం లేకుండా ఇచ్చినట్లు లేకుండా అందరూ కలిసి సంఘజీవిగా సంఘం కోసం బ్రతికే విధంగా ఆయన ప్రారంభం తీసుకుని ఉద్యమాల విధానాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని నా దేశం నా ప్రజలు పరాయి పాలనలో ఉండటం సిగ్గుచేటని విల్లంబులతో మన్యం ప్రాంతంలో ఉద్యమం సాగించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కంతెటి వెంకటరాజు అన్నారు. భీమవరం నర్సీ అగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లూరి 127వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరుకువాడ రంగసాయి, గంటా త్రిమూర్తులు, పచ్చమట్ల సూర్యనారాయణరాజు, కె ప్రదీప్, పెన్నుకోట వినాయక్ మాట్లాడుతూ మన్యం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని అన్నారు. కార్యక్రమంలో యలమంచులి శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, నరహర్శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు అల్లూరి సీతారామరాజు యువజన తరపున నివాళులర్పించారు. గాదిరాజు సాయిరాజు, అల్లూరి వాసు, బిహెచ్ శివాజీరాజు, నడింపల్లి దుర్గా ప్రసాదరాజు, వేగస్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలు గత వారం రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా యువజన సంఘ సమాఖ్య, అలాగే నర్సాకర్యాల యూత్, అలాగే మరి శ్రీ విజ్ఞాన వేదిక ఇలా సంవత్సరాలన్నీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అటువంటి మహానుభావులు స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన ఆశయాలు నిర్వహించాలంటే మనంతా కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా యువత మరి అల్లూరి సీతారాం ఆదర్శంగా తీసుకోవాలని ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఆయన మన ప్రాంతంలో జన్మించడం అది గొప్ప విషయం. ఇటువంటి మహానుభావుని మనంతా తలుచుకోవడం గొప్ప విషయం తెలియజేసుకుంటున్నాం. కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో విడుదల చేయడం జరిగింది. ప్రతి చోట కూడా గవర్నమెంట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అనుగుణంగా సాయంత్రం 4 గంటలకు విజయవాడలో మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు, క్షత్రియ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితోటి ఆ కార్యక్రమం మేమందరం అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం నిర్వహణకి మన రఘురామకృష్ణరాజు, అదేవిధంగా శివాజీరాజు, గొట్టుముక్కల రఘురాజు వీళ్ళందరూ కూడా విజయవాడ యూత్ అందరూ కూడా కలిసి అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేమందరూ కూడా అక్కడికి బయలుదేరి ఈరోజు అక్కడికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ధృవతార లాంటి మహానుభావుడు. మతం కులం అనే ప్రాతినిధ్యం లేకుండా అన్ని వర్గాల వారికి ఈ పోరాటంలో ప్రాతినిధ్యం వహించిన మహావీరుడు, మన్యం వీరుడుగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరుపుకోవడం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వారికి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా జరుపుకునే వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆశ. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం సీతారాం అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం సెంటర్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన్ రంగా అని అన్ని వర్గాల అభిమాన పాత్రుడిగా నిలిచారని, వారి త్యాగం మరవలేనిదని, వారి ఖ్యాతి చెదరదని అన్నారు. నిస్సహాయులకు, నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నానని నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు. అనంతరం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని భీమవరం అడ్డవంతెన వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోము నాగకేశవ్ బాబు, బోనం రవికుమార్, సోడదాసి సైల్వియా, ఏవి రామరాజు, మదల సాయి కుమార్, దుర్గారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా రాధారంగ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి వేడుకలు
మా భీమవరం తాలూకా ఆఫీస్ దగ్గర ఉన్న రంగా గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన మహానుభావుడు ఎంతోమంది పేదవాళ్ళకి ఆయన చేసిన సేవలు ఎంతో అర్చనీయం. కుల మతాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఆయన ఎవరైనా సరే ఇబ్బంది ఉంది వెళ్తే ఒక 10 నిమిషాలు అరగంటలో ఆయన పని అయిపోయింది. ఏమైనా సరే ఆయన లేని లోటు ఇప్పుడు అందరూ కూడా తీరని లోటు. జన్మదిన మహోత్సవాన్ని మళ్ళా గుర్తు చేసుకుంటే 4 ఇయర్స్ ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన కీర్తి మాత్రం శాశ్వతంగా భూమి మీద ఉంది అని చెప్పి చెప్పడానికి అస్సలు కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషికి ఎంతకాలం జీవించాడు అన్నది ముఖ్యం కాదు. 3.5 సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యే పదవిని నిర్వహించినటువంటి ఆయన కీర్తి నేటికి కూడా కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలందరూ ఎంతో మా పూలమాల వేసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాంటి విప్లవ వీరుడు మన భారతదేశంలో పుట్టి భారతదేశ ప్రజలందరూ తరపున బ్రిటిష్ వారితో పోరాడి బ్రిటిష్ వారు కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఎంతో భయపడిపోయి అలాంటి వీరుణ్ణి మనం కోల్పోయాం. అలాంటి మన అల్లూరి సీతారామరాజు గారిని ఆయన స్ఫూర్తి మన యువత ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేస్తుంటారని, కూటమి ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. భీమవరం 23వ వార్డులోని సచివాలయంలో జనసేన నాయకులు రాట్నాల శ్రీనివాసరావు సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మాజీ కౌన్సిలర్ గాదిరాజు తాతరాసు, భీమాల శ్రీరామ్మూర్తి, జనసేన నాయకులు రాట్నాల శ్రీనివాసరావు, చల్లారాము మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు తమ వంతుగా ఇటువంటి చిత్రపటాలను అందిస్తామని, కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కొప్పినీడి బాబీ, కొనగల శ్రీనివాస్, సుంకర చందు, గొర్ల గోపి, ముచ్చకర్ల సుబ్బారావు, అక్కిరెడ్డి పుల్లయ్య, అక్కిరెడ్డి అశోక్, సాధనాల చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు, భీమవరం శాసనసభ్యులుగా మరి పులపర్తి అంజిబాబు గారు వాళ్ళ నాయకత్వంలో భీమవరం నియోజకవర్గంలో మరి ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని సచివాలయాల్లో కూడా అందరూ ప్రజల జవాబుదారీగా పనిచేయాలి. ఆదర్శంగా తీసుకునేటప్పుడు అక్కడున్న నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని పనిచేసే వాళ్ళందరూ కూడా, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఫోటోలు కూడా పెడతారు. ఇవన్నీ కూడా రాట్ల శ్రీనివాస్ గారు 23వ వార్డు కూటమి నాయకులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ప్రతి వ్యవస్థ కూడా అందరు ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు మరి పులపర్తి అంజిబాబు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగితే సందర్భం తెలియజేసుకుంటూ, మీరు చూసారు మొన్న జనవరి 2వ తారీఖుని సచివాలయ సిబ్బందితో 24 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 63 లక్షల పెన్షన్ మరి ఇంటింటికి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయకత్వం చెందుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వారు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల ఫోటోలు తప్పనిసరిగా పెట్టాలనే ఆదేశం ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు మరి సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రతి డిపార్ట్మెంట్కి ఫోటో అందజేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో 23వ వార్డులో మన రాట్నాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో, అదేవిధంగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, మన భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు చిత్రపటానికి ఆవిష్కరించడం జరిగింది. ఫోటోలు అంటే ఏదో ఫోటోలు పెట్టేస్తాం కాదు, బాధ్యత. వచ్చిన వాళ్ళకి ఇక్కడికి సర్వీస్ నిమిత్తం వచ్చిన వాళ్ళకి ఇక్కడ సచివాలయ సిబ్బందికి కూడా మన ప్రజలతో మెసిలేటప్పుడు, ప్రజలకు పనులు చేసేటప్పుడు కూడా ఆ ముగ్గురు నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పేద ప్రజలకి చేసే గుణం ప్లస్ మాట నిలబెట్టుకునే గుణం కూడా రెండు కూడా ఉంది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయినా అక్కడ శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన సున్నితమైన ప్రాంతం, మనకు కావాల్సిన ఎక్కువ శాంతి భద్రతలు. అలాంటి శాంతి భద్రతల్లో చర్యలు తీసుకోవడంలో ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఈరోజు ప్రజలు 67,000 మీద ఆయన గెలిపించడం జరిగింది. మరి మనంతా సుందర భీమవరం పట్టణాల అభివృద్ధి కోసం, సుందర భీమవరం కోసం అందరూ కూడా ముగ్గురు నాయకుల్ని కూడా స్టెప్గా
మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసిన సుందర వ్యవహారం చేద్దామని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలు జవాబుదారీగా ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, రాజకీయ పరంగా సామాజిక పరంగా అందరి మనసులో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని రాధారంగ మిత్రమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని రాధారంగ మిత్రమండలి సభ్యులు సిడ్నీ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన్ రంగా అని అన్ని వర్గాల అభిమాన పాత్రుడిగా నిలిచారని, వారి త్యాగం మరవలేనిదని అన్నారు. రాధారంగ మిత్రమండలి సభ్యులు అగిశెట్టి సిడ్నీ, బొర్రా బాలాజీ, న్యాయవాది బోకూరి విజయరాజు మాట్లాడుతూ నిస్సహాయులకు నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నానని నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు. అనంతరం సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిని సత్కరించి పలువురు పేదలకు భోజనాలు అందించారు. కార్యక్రమంలో సుంకర చందు, పాలపత్తి జోన, చెరుకువాడ రంగసాయి, నరహర్శెట్టి కృష్ణ, పొలపత్తి శ్రీను, రాధారంగ అభిమానులు పాల్గొన్నారు. మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మన దేవరం రాధారంగ మిత్రమండలి సిడ్నీ బాలాజీ ఆధ్వర్యంలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఆయన పుట్టినరోజు వరకు జరిపి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా మరి ఇవాళ మన సంఘ సేవకులు రంగసాయి గారు, అదేవిధంగా మన విజయరాజు గారు, వానా గారు అందరి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి వేడుక చేసుకుని పేదలకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పొడుగు బట్టల కార్యక్రమం, కేక్ కటింగ్ చేసి మన రంగసాయి గారికి సన్మాన కార్యక్రమం రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకి అండగా చేసినటువంటి రంగా గారిని ప్రతి ఒక్కరూ తలుచుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఉదాహరణ. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని బాలాజీ గారు, సిడ్నీ గారు మరి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. వంగవీటి మోహన్ రంగారావు గారు తాడిత పీడిత ప్రజలకు మరి విజయవాడ నగరంలో కానివ్వండి ఎక్కడైనా సరే ఆయన అండదండలు అందించి వారి క్షేమం కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. మరి ఆయన మరి ఒక శక్తి, ఒక మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి మనం కోల్పోవడం దురదృష్టకరం. రంగా గారి యొక్క జయంతి సందర్భంగా 77వ జయంతిని ఎంతో ఆనందంగా మరి మన బాలాజీ సిడ్నీ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా మర్చిపోకుండా మరి వారు 30 సంవత్సరాల నుంచి ఎంతగానో మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఉన్నారు. అలాగే మన రంగా గారి యొక్క మరి జయంతిని జరుపుకుంటున్నారు కనుక వారిని పాలకోడేరు మండలం మోగల్లులోని అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతం వద్ద గ్రీనరీ ఏర్పాటు చేసి అభివృద్ది పనులు చేసిన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాకి రామకృష్ణ నిశాంత్ వర్మకు అల్లూరి సీతారామరాజు ఎక్సలెన్సీ అవార్డు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు చేతుల మీదుగా అందించారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో కళాశాల స్టాఫ్ సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ఆయా ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలువురు ముందుకు రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కే నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ వంతుగా అల్లూరి స్మారక ప్రాంతమే కాకుండా మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పలు అభివృద్ది కార్యక్రమాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాడి త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి వనంలో సేవలు అందించే అదృష్టం తమ కళాశాలకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరస్పాండెంట్ నిశాంత్ వర్మ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. అలాగే మొన్న మనం పాలకోడేరులో కలిసినప్పుడు హై స్కూల్స్ అన్నీ కూడా చక్కటి మంచి చెట్లతో, ఆట స్థలాలతో క్లీన్గా ఉండేలాగా మనం ఆగస్టు 15 కల్లా చేపట్టాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా మోగల్లు గ్రామంలో ఉన్న స్కూల్ను కూడా నిశాంత్ వర్మ గారు వాళ్ళ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ తరఫున
చక్కగా మంచి మోడర్న్ వసతులతో ఒక మంచి స్కూల్గా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చారు. ఇటువంటి స్ఫూర్తి మనకు కావాలి. అందరూ నిశాంతవరం గారిని ఆదర్శంగా తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్న 52 స్కూల్స్కి కూడా చాలా చోట్ల చాలామంది ముందుకొచ్చారు. అలా ఇండివిజువల్గా ముందుకొచ్చిన ఆయన ఆదర్శంగా తీసుకొని ఆగస్టు 15 నాటికి మంచి ఒక వనంలో ఒక మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా చదువుకొని తర్వాత ఏమైనా మోడర్న్ ఎమ్యూనిటీస్ కావాలి అంటే అవన్నీ కూడా గ్రాడ్యువల్గా ముందు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని తర్వాత కావలసిన పరికరాలు కూడా ఒక్కొక్క ల్యాప్టాప్ ఉంటే కూడా ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఇస్తారు. అలాగా ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం నాణ్యత తగ్గకుండా ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూల్లే బెటర్ అనే విధంగా మన నియోజకవర్గంలోని స్కూళ్ళని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తాం. మంచి మనసుతో ముందుకొచ్చిన నిశాంతవరం గారికి మరొకసారి నా హృదయపూర్వక ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ అవార్డు తీసుకోవడం జరిగిందండి. చాలా సంతోషం, గర్వంగా ఉంది. ఈ 2 ఏళ్ళుగా ఈ ఏరియాని గ్రీనరీ మెయింటెనెన్స్ ఎస్ఆర్కి అదే బాధ్యత తీసుకుని చేస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే అర్జున్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఒక స్కూల్ని టేకప్ చేసి దాంట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా మేము టేకప్ చేస్తామని చెప్తూ దాన్ని ఆగస్టులోపు కంప్లీట్ చేస్తామని చెప్తూ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి జూలై 4వ తారీఖు. ఆయన 1897లో జన్మించారు. ఆయన 1924 మే 7వ తారీఖుని పరంపరించారు. ఆయన అతి తక్కువ కాలం ఆయన జీవించినంత కాలం మన బ్రిటిష్ వారి మీద పోరాడి, అందులోనూ ఆయన బాగా గిరిజనులు హరిజనులు వాళ్ళ సమస్యలను ఎక్కువ ఎజెండాగా తీసుకుని ఆయన పోరాడి ఆయన ప్రాణాలని ఆయన జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రం మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ నిశాంతవరం గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్యూటిఫికేషన్ నిమిత్తం ఇదంతా ఈ పార్క్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దాని నిమిత్తం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి మా కాలేజీ ప్రెసిడెంట్ గారు ప్రసాదరాజు గారికి అవార్డు రావడం కూడా చాలా గర్వంగా ఉంది. అది మన RRR మన ఎమ్మెల్యే గారి ద్వారా అందుకున్న కూడా చాలా ఆనందంగా ఉంది. ఊర్లో ఉన్న పాఠశాల హై స్కూల్కి ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము ఊరికే జస్ట్ హెడ్ మాస్టర్ గారిని ఎంక్వైరీ చేస్తే బయట వాకింగ్ ట్రాక్ అలాగే సోలార్ లైట్స్ కావాలని రిక్వైర్మెంట్ చెప్పారు. దానికి నిశాంతవరం గారు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయడమే కాకుండా వచ్చి ఆగస్టు లోపు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ నాయకులు భీమవరం పులపర్తి రామాంజనేయులు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇద్దరు నాయకులు ఘన విజయం సాధించారని, 2 నియోజకవర్గాలను అభివృద్ది వైపు నడిపించాలని చిలుకూరి నరసింహరాజు, పేరుచెల శ్రీనివాసరాజు, సుభాష్ అన్నారు. క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి 127వ జయంతి సందర్భంగా యూత్ క్లబ్ నందు బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పేరుచెల సుభాష్ అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పండు, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పలువురు వక్తలన్నారు. భీమవరం ప్రకాశం చౌక్లో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద, భారతదేశ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, వానపల్లి సూరిబాబు మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆశయ సాధనకు యువత పాటుపడాలని, వివేకానంద స్ఫూర్తితో మెలగాలని అన్నారు. భారతదేశ ఆత్మ గౌరవ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. విప్లవ వీరుడు అల్లూరి చరిత్ర యుగాంతం వరకు నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, అందే త్రిమూర్తులు, నూకల శ్రీనివాస్, దారపురెడ్డి విక్రమ్, భగత్ సింగ్, ఎర్రంశెట్టి అప్పారావు, ఆముదపల్లి సతీష్ కుమార్, సుంకర మహేష్, జిన్నాల రాంబాబు, జిన్నాల శ్రీను, స్వాతి, నాగేశ్వరరావు, శివ, నాని, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైనటువంటి పోరాట పటిమని ప్రదర్శించినటువంటి వ్యక్తి అగ్గి భరాట, మన్యం వీరుడు
అల్లూరి సీతారామరాజు వారి యొక్క 127వ జయంతిని ఈరోజు మరి భీమవరం నడిబొట్టిన ఆ రోజు మహాత్మా గాంధీచే పిలువబడినటువంటి సెకండ్ బార్డోలి అనేటువంటి ఒక భీమవరం పట్టణంలో ప్రకాశం చౌక్లో మరి వివిధ పార్టీలు అలాగే నాయకులు కార్యకర్తలు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున 127వ జయంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద యొక్క వర్ధంతి, నిబంధనల జాతీయ జెండాన్ని ఆవిష్కరించి ప్రపంచానికే కీర్తి కిరీటంగా నిలిపినటువంటి పెంగళి వెంకయ్య గారి యొక్క వర్ధంతి, ఈ మూడు కలిపి జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఒకటే ఒక విషయం చెప్పాలి, అందరూ తెలుసుకోవాల్సింది, ఆనాడు బ్రిటిష్ వారి యొక్క నగంధ హస్తాలకి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం అన్యంలో ఉన్నటువంటి గిరిజనులతో మళ్ళీ యుద్ధం, ఢిల్లీ విద్య అన్నీ కూడా నేర్పి ఆనాడు చిత్తూరు అనేటువంటి ఒక కుట్రతో అల్లూరి సీతారామరాజు చేసినటువంటి పోరాటం ఈ దేశ స్వతంత్ర చరిత్రలోనూ ఒక తొలి అధ్యాయంగా మనందరం భావించాలి. ఈనాటి యువత ఆనాడు చేసినటువంటి త్యాగదనుల యొక్క కృషిని, వారి యొక్క గొప్పతనాన్ని, స్ఫూర్తిని తీసుకున్నప్పుడే మనం సమాజంలో ఎలా మనుగడ సాధించాలి, రేపు భవిష్యత్ తరాల్లో వచ్చేటువంటి ప్రతి అభివృద్ధి పదంలో మన యొక్క పాత్ర ఎంత ఉంటుందనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి ఈనాటి యువత మరి డ్రగ్స్కో ఇంటర్నెట్కో అంకితం అవుతున్నారు. అది తప్పు. ఆనాడు మన కోసం స్వేచ్ఛా స్వతంత్ర వాయువుల కోసం వారు ప్రాణ త్యాగం చేసి బలిదానమైనటువంటి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. ఆ సమరయోధుల యొక్క ఇంటి ఫలితంగానే మనం అందరం ఈ రోజున ఇంత స్వేచ్ఛా వాయువులు తెలుసుకోగలుగుతున్నాం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు నేటి తరానికి ఆదర్శమని పేరుచెల్ల కృష్ణప్రసాద్ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్బాబు అన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గ్రామస్తులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తి, చెక్ పోస్ట్ రాసు, పేరుచెల్ల కృష్ణంరాజు, రుద్రరాజు నరసరాజు, దండు బాపిరాజు, పేరుచెల్ల అప్పలరాజు, బాలరాజు, కూనపరాజు, సూర్యనారాయణరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి మేము ఉన్నంతకాలం ఇలా చేస్తామని నా కోరిక, అదే తెలియవస్తుంది. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు గిరిజన ప్రాంతంలో సుమారుగా 30 నుంచి 40 గ్రామాల ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. వాళ్ళ విద్యాభివృద్ధికి, అలాగే వారికి వైద్య సదుపాయాలు సమకూర్చడానికి, అలాగే ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి దోపిడీ నుంచి వాళ్ళని రక్షించడానికి ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా బ్రిటిష్ వారి నుంచి వారిని విముక్తి పరచడానికి సాయుధ తిరుగుబాటును కూడా చేయడం జరిగింది. వాటికి ఫలితంగా మరి మన్యం ప్రజలందరూ కూడా విముక్తి సంపాదించి ఐక్యత పొందారు. అనేక సదుపాయాలను పెంపొందించుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు, లేకపోతే ఆయన చేసినటువంటి విప్లవాలు నేటి తరానికి ఆదర్శం. ఇట్లాంటి చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఏటా భావి భారత పౌరుల్ని ఆ ఉద్యమం పట్ల, ఆనాటి సంఘటనల పట్ల జాగృతం చేసి దేశాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. వారి యొక్క ఈ యొక్క 127 జయంతిని పురస్కరించుని భారత ప్రభుత్వం వారికి చిహ్నంగా ఒక నాణ్యాన్ని కూడా విడుదల చేయాలనే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మన్యం పులి స్వాతంత్ర సమరయోధుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం నాణం విడుదల చేయాలని పలువురు వక్తలు కోరారు. గురువారం ఉండి గాంధీ చౌక్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీతారామరాజు 127వ జయంతి శతవర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయని పత్రికా సంపాదకులు, ప్రముఖ రచయిత కూనప్రాజు కుమార్రాజు హాజరై మాట్లాడుతూ సీతారామరాజు నడయాడిన అన్ని ప్రదేశాల్లో స్మృతి భవనాలు నిర్మించాలన్నారు. క్లబ్ కార్యదర్శి, ఉపాధ్యక్షులు ముదునూరి శివరామరాజు, గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత యువకిషోరం సీతారామరాజు అన్నారు. పరిపాలనా అధికారి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గిరిజన్లో చైతన్యం రగిలించిన వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి అన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పాలతిద్ద నరసింగరావు, కన్నెగంటి రూత్కళ, కలిదిండి సీతారామరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, బొండాడ సూర్యబ్రహ్మానందం, గొట్టుముక్కల మాధవరాజు, పేరుచెల్ల రంగరాజు, ముదునూరి గోపాలరాజు, విజి ఆదినారాయణ, భాస్కర్ రాజు, ప్రసాద్ రాజు, ఎన్ శివరామరాజు, కృష్ణంరాజు, బొండాడ విశ్వేశ్వరరావు, ఉదయ్ భాస్కర్ రాజు, బి సత్యనారాయణ, పద్మనాభరాజు, కేశవ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి దాస్య శృంఖాల నుండి భారతదేశాన్ని రక్షించాలని ఎంతో కృషి చేశారు. వారి ప్రాణాలు అర్పించారు.
మరి వారిని యువత అందరూ మరి స్ఫూర్తిగా తీసుకోవాలి. మన భారతదేశం, మన రాష్ట్రం, మన గ్రామం అన్నీ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క నాణ్యాన్ని రిలీజ్ చేయాలని, మరియు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్మృతి వనాన్ని వారు పుట్టిన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ముందు తరాలకి వారి గురించి చెప్పాలి. ఇది సీతారామరాజు యొక్క ఆశయాన్ని మనం అందరం ముందు తీసుకెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. సీతారామరాజు అతి పిన్న వయసులోనే మరణించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన సేవలు యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఆయన స్మృత్యార్థం ఒక నాణ్యం విడుదల చేయవలసిందిగా మేము లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాము. మానవుడు అశాశ్వతం. జీవించి ఉన్నంతకాలం మనం ఇక్కడ ఏం చేశాము, కీర్తైనా అపకీర్తైనా, మంచి అయినా చెడైనా, ఆ రెండు మాత్రమే శాశ్వతంగా ఈ భూమి మీద నిలుస్తాయని నమ్మి అతను ఆనాడు బ్రిటిష్ వారు పెట్టుతున్నటువంటి బాధల్ని ఆయన ప్రత్యక్షంగా చూసి భారతదేశాన్ని వారి నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన శక్తి సరిపోలేదు. స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని వాళ్ళ అంకితభావం కలిగి ఉంటారనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించి చిన్నపాటి ఉద్యమైన నాంది పలకాలనే ధ్యేయంతో వారు ఆ రోజుని ఆ మన్యం ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించడం, అచిరకాలంలోనే ఆయన పోరాటం దేశవ్యాప్తంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు, నివాళులర్పించిన నాయకులు. వెంప జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లు పంపిణీ. అల్లూరి జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వృద్ధులకు 2 లక్షల రూపాయలు పంపిణీ. విప్లవ జ్యోతి అల్లూరి స్వగ్రామం మోగలులో ఘనంగా సీతారామరాజు జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే త్రిపుల, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు. వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా భీమవరంలో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.